హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మీ యూట్యూబ్ ఛానల్. డైరెక్ట్గా నేనైతే వీడియో అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే ఈ వీడియోకి నాకు వచ్చేసి 5 lakhs ఆఫ్ వ్యూస్ వచ్చాయి, 200+ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. అండ్ ఈ వీడియో కూడా ఎంటర్టైన్మెంట్ పర్పస్తో లేదంటే హీరోయిన్స్తో కాదు, ఫాస్ట్గా రీచ్ అవుతాయి అలాంటివి అయితే. ఇది నార్మల్ వీడియో అనమాట, నార్మల్ వీడియోనే. అండ్ ఫేస్ కూడా కనిపించకుండా నేనైతే ఈ వీడియోని చేశాను. పెన్స్ గురించి రివ్యూ ఇస్తూ చేశాను, దానికైతే ఇంత రీచ్ అనేది రావడం జరిగింది. సో సింప్లీ నేను యూజ్ చేసినటువంటి ట్రిక్స్ ఏంటి, టిప్స్ ఏంటనేది నేను మీకు చూపిస్తాను డైరెక్ట్గా. సో ఫస్ట్ అయితే ఈ అనలిటిక్స్లోకి వెళ్ళి నేను మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ చూపించా కదా, 5,34,000 వ్యూస్ అయితే వెళ్ళిందనమాట. సో లెట్ మీ షో యూ వాట్ ఆర్ ద ట్రిక్స్ ఇన్ ఇట్. ఇక్కడ 3 డాట్స్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఓకే, నాట్ దిస్, 1 సెకండ్ గైస్. గో టు యూట్యూబ్ స్టూడియో అని అయితే ఉంటుంది మనకి. ఇలా అనలిటిక్స్ పైకి వెళ్ళి ఓపెన్ చేశాక దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ వీడియో దగ్గరికి అయితే నాకు తీసుకొని వచ్చింది. సో ఇక్కడ నేను మీకు చెప్పాలనుకునే కొన్ని ట్రిక్స్ ఏంటి అంటే, ఇలా బ్యాక్ వచ్చేయండి. ఫస్ట్ కంటెంట్లోకి వెళ్ళండి, అంటే మీ యూట్యూబ్ స్టూడియోస్లోకి వెళ్ళి మీరు ఆల్రెడీ అప్లోడ్ చేసినటువంటి వీడియోని అయితే మీరు ఓపెన్ చేసుకోండి. అండ్ నాకు పాపులర్ అయినటువంటి వీడియో నేనైతే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను, నేను ఏం యూజ్ చేశాను, ట్రిక్స్ వాట్ అండ్ వాట్ అనేది. సో ఇక్కడ మీరు వన్స్ ఇది ఓపెన్ చేశాను కదా, నేను ఈ ఎడిట్ సింబల్ అయితే క్లిక్ చేస్తున్నాను. అంటే నేను మీకు షార్ట్ అప్లోడ్ చేసే ముందు నేను ఏం ఫాలో అయ్యాను అనేది నేను మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు కూడా అదే ట్రై చేస్తే 100% వ్యూస్ అయితే 100% వస్తాయి. వ్యూస్ వచ్చాయంటే సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు. సో ఇక్కడ మీరు ఫస్ట్ చూసుకున్నట్లయితే నేను టైటిల్, వీడియో రిలేటెడ్గా టైటిల్ అయితే ఇచ్చాను. అండ్ ఇందులోని ఫేక్వి ఏం పెట్టలేదు, డైరెక్ట్గా ఏముందో అది టైటిల్. అండ్ ఇంపాక్ట్ టైటిల్, ఆఫర్ గురించి చెప్పగానే ఎవరైనా సరే ఇంపాక్ట్ అవుతారు రిగార్డింగ్ రివ్యూస్, ఒక ప్రోడక్ట్ రివ్యూ ఇచ్చేటప్పుడు. సో డైరెక్ట్గా టైటిల్లో ఆఫర్ ఎంత ఉందనేది మెన్షన్ చేశాను. అండ్ అఫ్ కోర్స్ ఇది రియల్ 80% ఆఫర్ ఉంది కాబట్టి నేను 80% ఆఫర్ ఉందని చెప్పి పెట్టాను. ఎంత ఆఫర్ ఉంటే అంత పెట్టండి. ఆఫర్ ఉంది అనేది ఎక్కువ ఇంపార్టెంట్, ఎక్కువ ప్రోడక్ట్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళకి వాటికి. అండ్ మీరు వేరే కైండ్ ఆఫ్ వీడియోస్ చేసినప్పుడు కూడా అంతే, వెయిట్ ఫర్ ది ఎండ్ ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని ఇంపాక్ట్ వీడియోస్. ఓఎంజీ ఇలా జరుగుతుంది అనుకోలేదు, లేదంటే నెగిటివ్గా పెట్టడం, క్రయింగ్వి పెట్టడం, పైన హ్యాపీగా ఉండడం బట్ క్రయింగ్ పెట్టడం. కొంతమంది ఆపోజిట్ పెడతారు టైటిల్, బట్ ఇంపాక్టబుల్ టైటిల్, స్మాల్ టైటిల్ ఈజ్ ఎనఫ్ అనమాట. ఆ తర్వాత నేను ఇక్కడ కొన్ని ట్యాగ్స్ యూజ్ చేశాను, హ్యాష్ ట్యాగ్స్. ఆ హ్యాష్ ట్యాగ్స్ అన్నీ కూడా మన వీడియోకి రిలేటెడ్. మీరు ఎప్పుడు కూడా మేక్ షూర్ చూసుకోండి, షార్ట్స్ ఫీడ్ అనేది 100% ఉండాలి హ్యాష్ ట్యాగ్లోని. ఎందుకంటే దానివల్ల మీ యొక్క షార్ట్ అనేది ఫీడ్స్లోకి, షార్ట్స్ ఫీడ్ అంటే ఏంటి అంటే షార్ట్స్లోని ఎవరైనా స్క్రోల్ అప్ చేస్తుండగా మీ షార్ట్ వెళ్ళడాన్ని షార్ట్స్ ఫీడ్ అంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఎవరికైనా షేర్ చేశారు ఫ్రెండ్స్ని చూడమని, వాళ్ళు ఓపెన్ చేసి చూస్తే అది షార్ట్స్ ఫీడ్లోకి వెళ్ళినట్లు లెక్క రాదు. అలా కాకుండా ఎవరో నార్మల్గా ఒక ర్యాండమ్ పర్సన్ స్క్రోల్ అప్ చేసుకుంటూ చూస్తున్నప్పుడు మీ షార్ట్ కూడా వెళ్ళిందంటే దాన్ని షార్ట్స్ ఫీడ్ అంటారు. సో షార్ట్స్ ఫీడ్ అని మీరు హ్యాష్ ట్యాగ్ ఇవ్వడం వల్ల ఫీడ్లోకి వెళ్తుంది మీది బేసిక్గా. అంటే ఎవరైనా స్క్రోల్ అప్ చేసి చూసినప్పుడు ఫాస్ట్గా మీ యొక్క వీడియో కూడా పుష్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ హ్యాష్ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత రిలేటెడ్ మీరు ఏం చేస్తున్నారో కంటెంట్, దానికి రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వండి. అండ్ విజిబిలిటీ వచ్చేసి ఇక్కడ మనకి 3 ఉంటాయి, పబ్లిక్, మెంబర్షిప్, అన్లిస్టెడ్. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఇప్పటి వరకు కూడా నేను చెప్పేది ఒకటే, నేను అప్లోడ్ చేసే ముందు అన్లిస్ట్లో పెడతాను. అన్లిస్ట్లో పెట్టేసి అప్లోడ్ చేసేసరికి 1 అవర్ తర్వాత మళ్ళీ వైటీ స్టూడియోస్లోకి వచ్చి పబ్లిక్లోకి మార్చి సేవ్ చేస్తాను అనమాట. ఫర్ సపోజ్ ఇలా వేరే దాంట్లోకి మార్చినప్పుడు ఇక్కడ సేవ్ అని వస్తుంది. అలానే ఫస్ట్ అన్లిస్ట్లో పెట్టి అప్లోడ్ చేసి 1 అవర్ తర్వాత దాన్ని పబ్లిక్లోకి పెట్టి సేవ్ చేస్తాను. ఆల్రెడీ నేను పబ్లిక్లో ఉంది కాబట్టి ఇది సేవ్ అవ్వట్లేదు, ఎప్పుడుదో కాబట్టి వీడియో. నెక్స్ట్ వచ్చేసి రిలేటెడ్ వీడియో. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఏదైనా వీడియో స్టక్ అయి ఉంది, లో వ్యూస్ ఉందనుకోండి, ఆ వీడియోని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ మెయిన్ వీడియో కింద ఆ లో వీడియో కూడా ఉంటుంది. సో దాన్ని ఎవరైనా ఓపెన్ చేసి చూస్తే మీకు వ్యూస్ అనేవి యాడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో రిలేటెడ్ వీడియో అలా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇన్వైట్ కొలాబరేటర్. సో మీరు చేసే కంటెంట్ రిలేటెడ్ వాళ్ళకి మాత్రమే కొలాబరేట్ చేసుకోవాలి, ఎవరితో పడితే వాళ్ళతో కాదు. మీరు ఫన్నీ వీడియోస్ చేస్తే ఫన్నీ వాళ్ళతో కొలాబరేట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు రివ్యూస్ చేస్తే రివ్యూస్ వాళ్ళతో కొలాబరేట్ చేసుకోవచ్చు. సో మీ కంటెంట్ ఏంటో దానికి ఆల్రెడీ ఫేమస్ అయిన వాళ్ళు మీకు ఐడియా ఉండి ఉంటారు. వాళ్ళ ఛానల్ని సింపుల్గా మీరు ఇక్కడ టైప్ చేస్తే పలానా ఛానల్ అని చెప్పి వాళ్ళ ఛానల్ నేమ్ ఇలా వస్తుంది. ఓకే, ఈ ఛానల్తో నేను టైఅప్ అవ్వాలనుకుంటున్నానంటే ఆ ఛానల్ నేమ్ మీద క్లిక్ చేసి కొలాబరేట్ అని
పెడితే వాళ్ళకి వెళ్తది రిక్వెస్ట్. వాళ్ళు ఒకవేళ కావాలి అనుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటారు. యాక్సెప్ట్ చేసుకుంటే మీకేమవుతుందంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్‌కి కూడా మీ రీల్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుందనమాట. సో, అలా మనకి ఇన్వైట్ కొలాబరేటర్ అనేది ఇంపార్టెంట్. ఐ మీన్ మంచి ఫీచరే. బట్ అందరికీ కూడా ఉపయోగపడుతుందని నేనైతే అనుకోవట్లేదు. వై? బికాస్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే కొలాబరేట్ అవుతుంది కదా! అండ్ వాళ్ళేంటి అంటే స్మాల్ ఛానల్స్‌ని యాక్సెప్ట్ చేయరు. బికాజ్ వాళ్ళు స్మాల్ ఛానల్స్ తెలియని వాళ్ళు మిస్టేక్స్ చేస్తారు. మీరు చేసిన మిస్టేక్స్ వాళ్ళకి ఇంపాక్ట్ అవుతారని యాక్సెప్ట్ చేయరు పెద్దగా. సో, అందుకే మేబీ యాక్సెప్ట్ చేస్తే మాత్రం మంచి పుష్ వస్తుంది మీకు. నెక్స్ట్ మోర్ ఆప్షన్స్‌లోకి వెళ్తే ఇక్కడ మీకు ఉంటాయి కొన్ని యాడ్ ట్యాగ్స్ అని. యాడ్ ట్యాగ్స్‌లోకి వెళ్ళి రిలేటెడ్ ట్యాగ్స్ అన్నీ వేయండి. ఎన్నుంటే అన్నీ. ఓవర్‌గా ఏంటి అంటే ఎక్కువ హ్యాష్ ట్యాగ్స్ వేస్తే వీడియోకి గానీ, ఛానల్‌కి గానీ ప్రాబ్లమ్ అవుతుందంట కదా అని అడుగుతున్నారు. కోర్స్ అవుతుంది. ఎక్కువ వేసేయకూడదు. అంటే 50, 60 ట్యాగ్‌లు వేసేయకూడదు. ఒక 20 వరకు వెళ్ళొచ్చు. ఆ 20 కూడా వీడియోకి రిలేటెడ్ ఉండాలి గానీ, వీడియోకి రిలేటెడ్ కానివి వేయకూడదు మనం. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఏ వీడియో చేస్తున్నామో ఆ కేటగిరీని మాత్రమే సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరిప్పుడు కామెడీ వీడియో చేస్తున్నారంటే ఇక్కడ కేటగిరీలో చూస్ చేసుకొని కామెడీ పెట్టాలి. అలా కాకుండా కేటగిరీలో ఎడ్యుకేషన్ పెట్టి మీరు కామెడీ వీడియో చేశారంటే ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి రీచ్ అవ్వదనమాట. సో, ఎంటర్టైన్మెంట్ చేస్తే ఎంటర్టైన్మెంట్ దాంట్లో పెట్టుకోవాలి. గేమింగ్ అయితే గేమింగ్, మ్యూజిక్ ఏమైనా చేస్తే అది మ్యూజిక్ పెట్టాలి. లైక్ మేకప్ గురించి, స్టైల్స్ గురించి, లేదంటే ఏదైనా చెప్పడాన్ని ఇది ఎలా చేయాలి, హౌ టు డూ ఇట్ అలాంటివి ఉంటాయి కదా! దానికి హౌ టు అండ్ స్టైల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా కేటగిరీని చూస్ చేసుకుంటేనే ఆ కైండ్ ఆఫ్ సబ్స్క్రైబర్స్‌కి, ఆ కైండ్ ఆఫ్ పీపుల్‌కి మీ కంటెంట్ అనేది పుష్ అయ్యి దానివల్ల మీకు సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతారు. అట్ ది సేమ్ టైమ్ వ్యూస్ వస్తాయి. సో, వైరల్ అవుతాయి షార్ట్స్ కూడా. నెక్స్ట్ ఇవన్నీ చూసుకున్నాక వన్స్ సేవ్ అనేది క్లిక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇవన్నీ ఫాలో అవుతూ మనం ఈ వీడియో అనేది పుష్ చేసాం కాబట్టి ఈ ర్యాంకింగ్ వీడియో పెర్ఫార్మెన్స్ వచ్చేసి 1లో ఉంది. అండ్ వ్యూస్ కూడా 5.3 lakhs అయితే వ్యూస్ అనేది రావడం జరిగింది. సో, ఈ ట్రిక్ అనేది ఫేస్‌లెస్‌గా లేకుండానే చేసింది. అండ్ ఫేస్ చూపిస్తూ చేసింది కాదు. ఎవరిదో ట్రెండింగ్ అయిన వాళ్ళ ఫొటోస్ ఇందులో పెట్టి చేసింది కాదు. నార్మల్ విత్ మై ఓన్ వాయిస్. బట్ స్టిల్ ఇంత వ్యూస్ రీచ్ అయింది అంటే 100% ఈ ట్రిక్స్ అన్నీ మనం ఫాలో అవ్వడం వల్ల. ఐ హోప్ మీరు కూడా ఈ ట్రిక్స్ అన్నీ ఫాలో అయితే 100% మీకు కూడా రీచ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ.